మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులు సీఎంఓ మాజీ కార్యదర్శి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్పీ పి కృష్ణమోహన్ రెడ్డిని ఇవాళ కూడా సిట్ విచారించబోతోంది. నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు సుమారు 6:30 గంటల పాటు వేరువేరుగా వీరిద్దరిని ప్రశ్నించగా విచారణకు సహకరించలేదు. ఒక్కొక్కరిని 60కు పైగా ప్రశ్నలు అడిగినా ఏ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానాలు చెప్పలేదు. అన్నిటికీ దాటివేత ధోరణిలోనే జవాబులు ఇచ్చారు. ఈ కేసుతో తమకు సంబంధం ఏంటంటూ బుకాయించారు. ఇక విచారణకు సరిగ్గా సహకరించకపోవడం, తమకేమీ తెలియదంటూ చెప్పడంతో వీరిద్దరిని ఇవాళ మరోసారి దర్యాప్తు అధికారులు ప్రశ్నించబోతున్నారు. మద్యం కుంభకోణం కేసులో A31 గా ఉన్న ధనుంజయ రెడ్డి, A32 గా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి 20 రోజులుగా పరారీలోనే ఉన్నారు. గత నెల 16 వరకు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఈలోగా దర్యాప్తు అధికారుల విచారణకు పూర్తిగా సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వీరిద్దరూ తప్పనిసరి పరిస్థితుల్లో అజ్ఞాతం వీడి సిట్ విచారణకు హాజరయ్యారు. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపుల వసూలు, ఆ సొమ్మును డొల్ల కంపెనీలకు మళ్లించడంలో ప్రమేయంపై కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిని ప్రశ్నించారు. సరఫరా కంపెనీల నుంచి ముడుపుల వసూళ్లకు వీలుగా మద్యం విధానాన్ని సిద్ధం చేయాలనే కుట్రకు రూపకల్పన, ముడుపుల వసూళ్ల నెట్వర్క్ నిర్వహణలో వీరిద్దరి ప్రమేయం ఉందంటూ సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా విచారించారు. మద్యం కుంభకోణం కుట్ర అమలు కోసం అనుకూల అధికారులు నియామకంలో ధనుంజయ రెడ్డి కీలకంగా వ్యవహరించారంటూ దర్యాప్తులో తేలిన అంశాల ఆధారంగా ఆయన నుంచి కొన్ని వివరాలు రాబట్టారు. కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డి పేరుతో ఏర్పాటైన కంపెనీలు, వాటిలోకి నిధుల ప్రవాహం తదితర అంశాలపై విచారించారు. వాటి బ్యాంకు లావాదేవీల వివరాలు, పత్రాల్ని తీసుకుని ఇవాళ విచారణకు రావాలని ఆయనకు సూచించారు. ఇదే కేసులో అరెస్టైన A33 గోవిందప్ప బాలాజీతో ఉన్న సంబంధాలు, లావాదేవీలపైన కూడా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను ప్రశ్నించారు. అయితే లిక్కర్ పాలసీ రూపొందించిన మీటింగ్ లో పాల్గొన్న కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి పోషించిన పాత్ర ఏంటని సిట్ అధికారులు అడగ ప్రభుత్వం రూపొందిస్తుంది, ఆబ్కారీ శాఖ అమలు చేస్తుంది, నా పాత్ర ఇందులో ఎందుకు ఉంటుంది అంటూ ధనుంజయ రెడ్డి బదులిచ్చినట్లు తెలిసింది. గతంలో ఎప్పుడైనా మీ సర్వీసులో లిక్కర్ పాలసీ రూపొందించిన అనుభవం ఉందా అని అడగ ఎవరు ఏం చెప్పారో మాకు అనవసరం, పాలసీ లేదు, పైసా లేదు, మాకెప్పుడు అలాంటి అనుభవం లేదని బదులిచ్చారు. లిక్కర్ పాలసీ సమావేశాల్లో పాల్గొన్న విజయసాయిరెడ్డి మొత్తం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా మీ పేర్లు చెప్పారు అంటూ ప్రశ్నించిన అధికారులతో వారిద్దరూ అలా ఎందుకు చెప్పారో మాకు తెలీదు, అయినా ఎవరు ఏది చెబితే అది నిజమవుతుందా, మాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ ఇద్దరు ఒకటే సమాధానమిచ్చారు. దీంతో ఇరువురిని వేరువేరుగా కూర్చోబెట్టి ప్రశ్నల పరంపర కొనసాగించారు. అయినా సిట్ అధికారులకు ఎలాంటి సహకారం లభించలేదు. అయితే ఏ ప్రశ్న అడిగినా మాకు సంబంధం లేదు అనడం, లేదంటే మౌనం వహించడం తప్ప మరొక జవాబు వారిద్దరి నుంచి రాలేదని తెలిసింది. లిక్కర్
మద్యం ముడుపుల వసూళ్లలో ఈ కుంభకోణంలో భాగస్వామ్యం గురించి ఇద్దరిని అడగ ఏమీ తెలియదని చెప్పారు. ఎక్కువ ప్రశ్నలకు మౌనంగా ఉన్నారు తప్ప నోరు విప్పలేదు. ముఖ్యమంత్రి కార్యాలయంలో 5 ఏళ్ల పాటు మీ ఇద్దరు అన్నీ తెలిసిన వ్యక్తులు, మీకు ఇంత పెద్ద వ్యవహారం తెలియదా అని ప్రశ్నించగా కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేసే వరకు కూడా తమకు తెలియదు అని బదులిచ్చారని తెలిసింది. ఇక నిన్నటి విచారణకు సరిగ్గా సహకరించలేదనే కారణంగా కృష్ణమోహన్ రెడ్డిని, ధనుంజయ రెడ్డిని కాసేపట్లో మరోసారి సిట్ ప్రశ్నించబోతోంది.